ఆంధ్రలో కూటమి పరిపాలన ఎలా ఉంది బ్రో? బాగానే ఉంది బ్రో, ప్రస్తుతం బాగుంది. ఓకే బ్రో. ఎందుకు బాగుంది అనిపిస్తుంది బ్రో? అంటే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది మాకు. డెవలప్ చేస్తున్నారు కొద్దిగా, రోడ్స్ కానీ కొద్దిగా బాగున్నాయి. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఎలా ఉంది బ్రో? ఆయన పరిపాలన ఎలా ఉంది, ఎలా సాగిస్తుంది? ఆయన కూడా బాగానే చూస్తున్నాడు, బాగానే పరిపాలిస్తున్నాడు. జనరల్ గా స్టేట్ డెవలప్ కావాలంటే ముఖ్యంగా ఏముండాలి బ్రో? రాజధాని ప్రెసెంట్ లేదు కదా బ్రో రాజధాని. అమరావతి ఇంకా డెవలప్ చేయాలి కదా. అది అవుతుంది. మేబీ ఈ 5 సంవత్సరాల లోపల అయిపోద్ది. బ్రో స్టేట్ డెవలప్ అవ్వాలంటే 5 years ఒకసారి గవర్నమెంట్ చేంజ్ అయితే బెటర్, లేకుంటే కంటిన్యూగా ఒకే గవర్నమెంట్ ఉంటే బెటర్ అంటారా బ్రో? చేంజ్ అయితే కొన్ని బెటర్స్ ఉంటాయి, చేంజ్ కాకపోతే కొన్ని బెటర్స్ ఉంటాయి. ఇప్పుడు 5 years లోపల కానీ అయితే అమరావతి కానీ ఫుల్ఫిల్ గా అయిపోద్ది. నెక్స్ట్ ఇంకో 5 years కూడా అయితే ఫుల్ఫిల్ గా మామూలుగా నీట్ గా మనకి అవుద్ది. ఇప్పుడు మళ్ళీ వైసీపీ వస్తే మళ్ళీ 3 రాజధానులని మళ్ళీ అదో కాన్సెప్ట్ వస్తుంది. 3 రాజధాని బెటర్ అంటారా, లేకుంటే సింగిల్ అయితే బెటర్ అంటారా? ఒక్కొక్కరిది ఒక్కొక్క ఐడియా కాదు బ్రో. అంటే ఆయన 3 చేస్తే 3 రాష్ట్రాలు డెవలప్ అవుతాయి అని ఆయన ఆశ. వీళ్ళేంటంటే ఇప్పుడు ఆల్రెడీ మనం చేస్తున్నాం కదా అని చెప్పి వైజాగ్ ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేశారు కదా బ్రో, ఎలా ఉండొచ్చు ఫ్యూచర్ లో? హైదరాబాద్, బెంగళూరుకి ధీటుగా వైజాగ్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఉంటుంది బ్రో, ఖచ్చితంగా. అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని వైజాగ్ వెళ్ళిపోతాయి అంటున్నారు, అక్కడ ఒకటి డెవలప్ చేస్తే. అక్కడ కూడా డెవలప్ అంటే ఇంప్రూవ్, పక్కన ఉండే ఏరియాస్ కూడా ఇంప్రూవ్ అవుతాయి కదా. ఇప్పుడు మామూలుగా హైదరాబాద్ ఒక దగ్గరే కాదు కదా, ఇప్పుడు ప్రతి దగ్గర ఏరియా అంతా అంతకుముందు పెట్టినప్పుడు ఒక దగ్గరే పెట్టారు. ఇప్పుడు హైదరాబాద్ లో లోకల్ నాన్ లోకల్ లేదు, మొత్తం ఇంప్రూవ్ అయింది కదా. అట్లా ఆడ కూడా ఇంప్రూవ్ అవుతాయి. జగన్ గారిని చూసారు కదా బ్రో 5 years, ఆయన గవర్నమెంట్ ఏం నచ్చింది, ఏం నచ్చలేదు? ఆయన ప్రభుత్వం కూడా బాగానే ఉండింది, కానీ ఈ కోవిడ్ సిచ్యువేషన్స్ వల్ల కొంతమంది ఎమ్మెల్యే రౌడీజం వీటి వల్ల, అంటే రౌడీజం అంటే వాళ్ళు మేబీ 2 or 3 months లాక్డౌన్ ఉండింది కదా, దానివల్ల వాళ్ళ ప్రభుత్వాన్ని నిరూపించుకోలేకపోయారు. అంటే అక్రమాలకు కొద్దిగా పాల్పడాల్సి వచ్చింది అంతే. 2029లో జగన్ గారు కంబ్యాక్ ఇస్తారనుకుంటున్నారు లేదా? గట్టిగా ప్రయత్నిస్తే ఇయ్యొచ్చు బ్రో, చెప్పలేం, ఇయ్యొచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తర్వాత నారా లోకేష్ గారా, లేకుంటే పవన్ కళ్యాణ్ గారు, ఇద్దరులో నాయకుడు బాగా ఉన్న వ్యక్తి అంటే ఎవరు చెప్తారు ఆ స్టేటస్? పవన్ కళ్యాణ్ అని చెప్తారు. థ్యాంక్ యూ.